గుడ్ మార్నింగ్ గైస్. వెల్కమ్ మార్నింగ్ గైస్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు మేమంతా ఒక అబద్ధం చెప్పి చిల్ అవ్వడానికి వెళ్తున్నాం. అబద్ధం ఏం కాదు, బట్ వీఆర్ గోయింగ్ అవుట్. ఎక్కడికో అయితే మీకు చూపిస్తాను డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నాం. బట్ ఫస్ట్ వెళ్ళే ముందు హైందూ అయితే ఏదో హెయిర్ కట్ అంట. ఎప్పుడు ప్రతిసారి వెళ్ళే ముందు ఏ హెయిర్ కట్ హెయిర్ కలర్లో వేసుకోవడం మాత్రం బాగా అలవాటు అయిపోయింది. బట్ ఎనీవేస్ ఇప్పుడు హస్బెండ్ ఉండేదండి ఇవన్నీ చేసి. ఇవన్నీ చేయించడానికి అంట హస్బెండ్ ఉన్నది. సో ఎనీవేస్ ఈరోజు ఫస్ట్ మన మార్నింగ్ సెషన్ అయితే సిటీకి వెళ్తాం. సిటీకి వెళ్ళిపోయి హెయిర్ కట్ సెషన్ చూసుకొని అవ్వితే లంచ్ చెయ్యొచ్చు, లేదు అంటే లేకపోతే డైరెక్ట్ ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం. సో మా గ్యాంగ్ అంతా ఈరోజు కలుస్తుంది. కొత్తగా పెళ్ళి అయిన జంట కూడా వస్తున్నారు అనమాట. ఆల్రెడీ పాత vlog లో పాత వ్లాగ్లో మనం పోస్ట్ చేసాం కదా, ఒక పెళ్ళి అయింది అనేసి మన ఫస్ట్ వ్లాగ్. సో వాళ్ళందరూ ఈరోజు మా అంతా కలుస్తున్నాం. సో ఈరోజు ఎక్కడ కలుస్తున్నాం ఏంటి అనేది మీకు డైరెక్ట్గా చూపిస్తాను. సో లెట్స్ గో దే. సో గైస్, ఎలాగో మనం 2 days ఉండం కదా, అన్ని సైట్ విజిట్స్ ఒకసారి చూసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి అయితే వెళ్తున్నాం గైస్. సో ఎంత వద్దన్నా సరే హెయిర్ కట్ చేయించుకున్నామని ఫిక్స్ అయిపోయింది గైస్. సో ఎలాగొస్తుంది ఏంటో చూద్దాం. చూడండి అందం సైరన్ హిల్కి వచ్చాం గైస్. జస్ట్ ఏదో ఫుడ్ లంచ్ చేయడానికి అనమాట. ఇంకా మీరు అనుకున్నది అయితే కాదు కానీ జస్ట్ వీఆర్ హ్యావింగ్ లంచ్ అయిపోయిన తర్వాత ఈ గ్యాప్లో గాయత్రి వాళ్ళు వచ్చేస్తే వీళ్ళు మోస్ట్లీ మేము వెళ్ళిపోతాం. మేము ఉన్న ప్లేస్కి గాయత్రి వాళ్ళు వస్తారు అక్కడికి డైరెక్ట్గా. పేషెంట్ వెళ్తున్నాడు, ఎదుగోండి ఇప్పుడే బయటికి దిగిపోయాడు. అదే ఇద్దరు వెళ్ళారు అనమాట. ఏట్రా తలుపు కొడుతున్నాడు. పట్టుకోవాలా గైస్, ఒకటి అనుకుంటున్నాను, యానిమల్ అడాప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఏంటి బాబా అన్న ఇంకోసారి అడాప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఆవిడ ఉంది కదా పులి అడాప్ట్ కాదు బేబీ, అడాప్ట్. అడాప్ట్. A few minutes later. సో గైస్ వచ్చేసాం ఇక్కడ. ముందుకే కాళ్ళ దగ్గర మొన్న ఈరోజు ఫస్ట్ డే ఫర్ 2 days. అదే అఖిల్ గడ్ రేపటి నుంచి, ఈరోజు నైట్ నుంచా రేపటి నుంచా ఇది మ్యాచ్? మధ్యాహ్నం నుంచి అసలు రేపటి నుంచి కనిపించడు, ఇంకా రేపు మధ్యాహ్నం నుంచి. సో అది గైస్, ఫైనల్లీ వీఆర్ హియర్ ఎట్ అవర్ ప్లేస్. బ్లాగ్ ఆఫీస్ చిల్లమ్మా అప్పుడే. ఎప్పటి నుంచో బ్లాగ్ తీద్దాం అనుకున్నాను, ఇక్కడ అవ్వలేదు, ఈసారి అయ్యింది.
సో గైస్ హియర్ వి ఆర్. మనం ఇంకా చాలా మార్నింగ్ రావాల్సింది, బట్ లేట్ అయిపోయింది ఈ రోజుకైతే. సో విల్ స్టార్ట్ అవర్ డే ఫ్రమ్ హియర్. ఎంతమంది బనానా హోమ్స్కి వచ్చారో కైండ్లీ కామెంట్ డౌన్ బిలో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. వీడియోలో అంటే Guys, see what I found here. Meow. Meow. ఇక్కడ ఒక పిల్లి దొరికింది గైస్. మా బామ్మ దగ్గరికి ఎక్కడి నుంచో దొరుకుతుంది. ప్రతిసారి నువ్వు వచ్చినప్పుడు ఆ పిల్లి దొరుకుతుంది ఎట్రా. అప్పుడు తాజ్లో ఒకసారి పిల్లి దొరికింది, ఇప్పుడు ఇది ఒకటి దొరికింది. సో గుడ్ మార్నింగ్ గైస్, డే 2 ఫ్రమ్ బనానా హోమ్స్. పొద్దున్న లేపుతారు వీళ్ళు. బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళి అలా బీచ్కి వెళ్ళి వద్దాం అనేసి అన్నారు. సో యా గోయింగ్ అవుట్ దర్. యాక్చువల్లీ రాత్రి మా బామ్మర్ది కూడా వచ్చాడనమాట. ఐ కుడెంట్ షో హిమ్, బట్ స్టిల్ మార్నింగ్ చాలా బాగుంది. తల్లి ఇల్లగిస్తుంది మరి. దాంట్లో దొరద వేస్తుంది పాముతుంటే. రాత్రి ఉంది గోల్ దొబ్బింది ఇది. ఎందుకు అరిచింది రాత్రి అంతా? క్లాత్స్ చూడు బయటకు వస్తాయి. మరి అది చెప్తే అది ఎప్పుడు పెట్టేవాళ్ళం కదా. సో భీమిలి బీచ్ గైస్. చూసుకొని ఎలా వేసుకుంటాం. సో గైస్ ఈరోజు అయితే మొత్తం గాయత్రి వంట చేసింది, చికెన్ చేసింది. బా సూపర్ ఉంది. సో విబిఆర్ డైవింగ్ సెషన్ జరుగుతుంది అనమాట, ట్రైనింగ్ సెషన్ జరుగుతుంది విబిఆర్ గడికి. ఒలింపిక్ కాదు, ఒలింపిక్కి ట్రైనింగ్ జరుగుతుంది అనమాట. ఫస్ట్ తేలడం నేర్చుకుంటున్నాడు. స్విమ్మింగ్ అయిపోతుంది, స్విమ్మింగ్ సెషన్ అవుతుంది కదా. నైట్ ఇప్పుడు మ్యాచ్ కూడా పెడతాం. ఒక రోజులోనే స్విమ్మింగ్ నేర్చుకున్నాడు ద ఒలింపిక్ స్విమ్మర్ విబిఆర్. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్.
అఖిల్ గడిని అయితే రమ్మన్నా కూడా రాలేదు. ఏదైనా సరే మ్యాచ్ తర్వాతే బయటకు వస్తా అన్నాడు. సో వెయిట్ చేస్తే అలా మ్యాచ్ చూసుకుంటూ కూర్చున్నాం. గుడ్ మార్నింగ్ గైస్. సో ఈరోజు అందరం స్టార్ట్ అయిపోతున్నాం. వెళ్ళే ముందు ఒకసారి ఒక స్విమ్మింగ్ చేసేసి స్టార్ట్ అవుదాం అనేసి అంటున్నారు. అఖిల్ గడిని బతుకులు ఆడుతున్నాడు స్విమ్మింగ్ పూల్ నుంచి దిగుదాం అనేసి. సో గైస్ ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళిపోతాం. జస్ట్ హాఫ్ అన్ అవర్ స్విమ్ అనమాట. హాఫ్ అన్ అవర్ స్విమ్, ఎక్కువసేపు ఏం చేయం. స్టార్ట్ అయిపోవాలి వైజాగ్. ఈరోజు నుంచి మళ్ళీ పనులు ఉన్నాయి. పెద్ద ప్లానింగ్. సో ప్యాకింగ్ సీన్స్ ఏదో అవుతున్నాయి. ఈబిఆర్ డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. ఉప్పాడు ప్యాచా బాగా ఎంజాయ్ చేసాం. ఈత వచ్చింది మనకి. ఈత కూడా నేర్చుకున్నాడు వీబీఆర్ ఈ ట్రిప్కి. సో గైస్ హియర్ వి ఆర్ ఎండింగ్ ద ట్రిప్. ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు ఎవరు కానీ. మిగతా డ్రాప్ చేసేసి వీళ్ళు స్టార్ట్ టు వైజాగ్. స్టార్ట్ అయిపోతున్నాం అందరం ఇక్కడ. ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ హోమ్. సో దిస్ కంక్లూడ్స్ ద ట్రిప్. బాయ్ బాయ్. మాతో పాటే కదా వస్తారు బ్రో. సో సైనింగ్ ఆఫ్ గైస్. వ్లాగ్ అయితే సరిగ్గా ఎండ్ చేయలేకపోయాను, ఏమనుకోకండి. ఎందుకంటే అందరికి హెవీ వర్క్ షెడ్యూల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.